పిఎంసిఎన్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రికని గురించి ముందు మనకు పూర్తిగా అర్థం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి. మనం గతానికి కనుక వెళ్ళినట్లయితే దేశకాలమాన పరిస్థితుల్లో ఆది శంకరాచార్య ఎలా పుట్టారు, ఆయన పర్పస్ ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నారు, ఓ జీసస్ భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఆయన పర్పస్ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అట్లా ఒక్కొక్కళ్ళు పెట్టుకున్నట్టయితే హిస్టరీ మనకి ఎంతో ఉంటుంది మనకి. అట్లాగే అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన 1000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నామో, ఇప్పుడే వాళ్ళు పత్రిక అని ఆయన ఈ భూ ప్రపంచం మొత్తానికి ఓ పర్పస్గా భూమి మీదకి వచ్చారు ఆయన. ఫస్ట్ ముందు మనకు అది తెలియాలి. రేపు రాబోయే తరాల్లో వాళ్ళంతా ఏం చెప్పుకుంటారంటే ఎప్పుడో 2000 సంవత్సరాల ఆ ప్రాంతాల్లో ఎవరో పత్రికారు వచ్చారట, ఆయన మొత్తం ఈ భూగోళం మొత్తం కూడా మార్పుకి ఇంత వర్క్ చేశారట అని చెప్పుకునే రోజులు ముందు ఉంటాయి తర్వాత. అది పత్రికారి యొక్క గొప్పతనం ఫస్ట్. అందువలన గ్లోబలైజేషన్లో వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మనం ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తున్నాం. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక 2 ఉంటాయి. ఎందుకంటే మనమే సన్యాసులం కావు, మనమంతా కూడా సంసారులం కాబట్టి. ఈ సంసారంలో ఉన్నప్పుడు స్వీయ కళ్యాణం అంటే మన కుటుంబం కోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఒక పార్ట్ అయితే, లోక కళ్యాణంలో నా పాత్ర ఏంటనేది అది రెండో పాత్ర అవుతుంది. ఎప్పుడైతే లోక కళ్యాణంలో నా పాత్ర ఏంటనేది మనం ఒక ఆలోచన మనలో జనరేట్ అవుతుందో అప్పటి నుంచి అది ఏమవుతుందంటే లోక కళ్యాణంలో మనం ఏం చేయాలి, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి. ఇప్పటివరకు ఆనంద్ ఏదైతే చెప్తున్నాడు పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మాకు తెలియదు మొదట్లో పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే. ఏదో స్పిరిచువాలిటీ అనుకున్నాం, ఎంటర్ అయ్యాం. తర్వాత మన పర్పస్ ఏంటో మనకు అర్థమైపోయింది. అర్థమైనప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అట్లా ఏదైనా మనకి ఏంటంటే ధ్యానం అనేది థియరీ కాదు, ప్యూర్ ప్రాక్టికల్ ఇదంతా కూడా. అందువలన ఇప్పటికే పిఎంసి ఉంది మనకి, ఇక మిగతాదంతా కూడా మనకి చెప్పారు కాబట్టి ఇప్పుడు పిఎంసి తెలుగు పిఎంసి అనేది మనకి 10 కోట్ల మంది ఉన్నారు అని చెప్పి అనుకుంటే మనకి రెగ్యులర్గా నడిచేటువంటి ప్రాంతాల్లో కూడా ఒక్కొక్కసారి రెన్యూల్ చేయాలంటే డబ్బులు మనం ఇన్ టైంలో కట్టలేక 4 నెలలు 5 నెలలు పెండింగ్లో పడిపోతున్నాయి. వాళ్ళంతా మన ఫోన్ చేస్తుంటారు, ఏంటి సార్ పిఎంసి రావట్లేదు ఏంటండి అని. అంటే బట్ రెన్యూల్ చేయాలి. ఎంత సంకల్పం బలంగా ఉండి ఎంత వర్క్ చేసినా చిన్న లోటుపాట్లు జరుగుతుంటాయి. జరిగినప్పుడు అదంతా ఆ లోటుపాట్లు కూడా ఫుల్ఫిల్ చేయాలని అంటే మన పాత్ర ఏమిటనేది మనం తెలుసుకుని లోక కళ్యాణంలో మన పాత్ర మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే ఆ లోటుపాట్లన్నీ కూడా భర్తీ అవుతాయి. అలాగే శాటిలైట్ ఛానల్ కింద మనకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మనకి కేబుల్ నెట్వర్క్స్లో ఎన్నో మనకు వస్తుంటాయి. అట్లా కాకుండా డిష్ యాంటీనాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు టాటా ఉంది. ఉదాహరణ దేశం మొత్తం మీద లెక్కేస్తే మ్యాక్సిమం కనెక్షన్స్ అన్నీ కూడా టాటా ఉన్నాయి. మీరు కూడా మా పిఎంసి ప్రసారాలు చేయమని చెప్పంటే వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే పరిస్థితి మన దగ్గర లేక మన టాటాకి మనం ఇవ్వటం మానేసాం. కానీ చూసేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. అట్లా లోటు అనేది మనకు ఉంది, తెలియాలి మనకి. మన పర్పస్ స్వీయ కళ్యాణం ఇప్పటివరకు మనం చేసుకున్న అయిపోయింది. మరి లోక కళ్యాణంలో నా పాత్ర ఏంటనేది మనం ఆలోచన వస్తేనే మన పర్పస్ ఏంటో మనకు అర్థమవుతాయి. అలా వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి బయటకు వచ్చి మనం ఎంత చేయగలిగితే అంత చేయాల్సి వస్తుంది. మాట ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ ముందు మనం చేస్తే కదా మన జనాన్ని చెప్పడానికి. ఎప్పుడైతే ఫస్ట్ మీటింగ్లో వచ్చి పిఎంసీకి ఫండింగ్ కావాలంటున్నామో, సరే నేను కూడా నెలకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పని ముందు మనం ఇవ్వటం మొదలుపెట్టి అప్పుడు జనంలోకి వెళ్ళి మనం అడగటం మొదలుపెట్టాం. అలాగే షేర్లు అని చెప్పి అనుకున్నాం. షేర్ల విషయంలో కూడా దాదాపు కృష్ణా జిల్లా మొత్తం మీద 1 కోటి రూపాయల పైన అప్పట్లో మనం కలెక్ట్ చేసాం. పత్రికని అడిగాం, సార్ పూర్తి కరోనా టైం కదా, వ్యవహారాలు లేక అన్ని మూల పెట్టిపోయి కూర్చున్న టైంలో మీరు షేర్స్ అని చెప్పి అంటున్నారు, బయటికి వెళ్ళి పని చేయాలంటే అసలు మాకు ఎట్లా ధైర్యం తాడలేదంటే, ముందు నీ సంకల్పం గట్టిపెట్టి నువ్వు వెళ్ళిపోయా, పనులన్నీ నేచర్ చూసుకుంటుందని చెప్పి అన్నారు. అలా మన ప్రయత్నంలో సంకల్పం బలంగా ఎప్పుడైతే ఉంటుందో జరగవలసిన కూడా ప్రకృతి మన చేత జరిపిస్తుంది అనేటటువంటిది షేర్ల రూపాయన దాదాపు అంత టైట్ టైంలో కూడా దాదాపు 26 కోట్ల రూపాయలు పైన మనకు వచ్చిందనంటే పత్రిక సంకల్పం ఎంత బలంగా ఉందన్నది అప్పుడు మనకు అర్థమైంది పరిస్థితి. అట్లా ప్రతి ఒక్క వ్యక్తి దిగేటప్పుడు మనం ఏంటో మనకేం తెలియదు. దిగి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు మన పర్పస్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ పర్పస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అదే మనకి ఎనర్జీ కింద వస్తుంది. కాబట్టి వర్క్ అయితే ఎనర్జీ అని చెప్పండి, అందుకంటే పని చేస్తున్న కొద్దీ మనం శక్తివంతులు అవుతాం. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం కూడా లోక కళ్యాణంలో మన పాత్ర మనం ఫుల్ఫిల్ చేసినట్టు అవుతాయి. ఎట్ ప్రజెంట్ మన ముందు ఉన్నదంతా కూడా పిఎంసి. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి పత్రిక యొక్క మన విధంగా పెట్టుకుని ప్రపంచం అంతా తిరగాలంటే మన వాళ్ళకి కాని పని. ప్రపంచం అంతా తిరిగేది ఏమిటంటే ఒక మీడియా ఒక్కటే. బట్ ఆ మీడియా ఏమిటంటే అదే పిఎంసి. కాబట్టి దాన్ని బలపరుచుకుంటే అందులో మనం అంతా భాగస్వాములు అవుతాం. కాబట్టి లోక కళ్యాణంలో పత్రిక విధంలో మనం కూడా భాగస్వాములు అయినట్లయితేనే పత్రిక దగ్గర ఇంత జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. కాబట్టి కృతజ్ఞత భావంగా మనం ఏం చేయాలంటే ఆ పిఎంసి సపోర్ట్ ఇవ్వటం తప్ప మరేమీ కనపట్లేదు. కాబట్టి మనమంతా కూడా దానికి మ్యాక్సిమం సపోర్ట్ ఇవ్వాలి కోరుకుంటూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.